కొద్ది రోజులుగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తల గురించి నెట్టింట అనేక వార్తలు జరుగుతున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కూడా డివోర్స్ ఆలోచనలోనే ఉన్నారంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా వారి విడాకులపై రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. దీంతో ఐష్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. కొద్ది రోజులుగా జయా బచ్చన్తో ఐశ్వర్య రాయ్ పూర్తిగా మాట్లాడడం లేదని, త్వరలోనే బచ్చన్ హౌస్ నుంచి వెళ్లిపోతుందంటూ ప్రచారాలు ఎక్కువయ్యాయి. దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా నెట్టింట ఈ వార్తలు తెగ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఇటీవల అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఓ ఈవెంట్కి హాజరు కాగా ఆ ఈవెంట్లో ఇద్దరూ చాలా క్లోజ్ గానే కనిపించారు. ఇటీవల వారి కూతురికి సంబంధించిన ఈవెంట్లోనూ జంటగానే కనిపించారు. అమితాబ్ బచ్చన్ కూడా కొడుకు కోడలతో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తాయి. ఫ్యామిలీ అంతా ఎంతో అన్యోన్యంగా ఉన్నారని కనిపిస్తున్నా కూడా ఎందుకు వారి విడాకుల వార్తలు అంత జోరందుకున్నాయో అర్థం కావడం లేదు. రీసెంట్ గా మాత్రం ఒక వీడియోలో ఐశ్వర్య రాయ్ జయా బచ్చన్ తో సరిగ్గా మాట్లాడడం లేదంటూ కొందరు చూపిస్తున్నారు. వారి మధ్య వచ్చిన గొడవల వల్లనే విడాకులు తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వివాహమై 16 ఏళ్లు కాగా అభిషేక్ బచ్చన్ ఇటీవల తొలిసారి పెళ్లి ఉంగరం ధరించకుండా పబ్లిక్ గా కనిపించాడు. పెళ్లి ఉంగరం లేకుండా అభిషేక్ ఎప్పుడూ కనిపించలేదు. అలా కనిపించడంతో కూడా ఐశ్వర్య రాయ్ విడాకులకు సంబంధించి ప్రచారాలు సాగాయి.